హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను ఈ మట్టి పాత్రలో పాలు మరగబెట్టుకుంటున్నాను, అలాగే టీ చేసుకుంటున్నానండి. నేను కొన్ని మట్టి పాత్రలు తీసుకున్నానండి కొత్తవి. టీ పొడి అండి, ఒక లవంగ, విలాచి, మట్టి కుండలో టీ బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడే తీసుకున్నాను, వైజాగ్లోనే. చూపిస్తానండి ఎక్కడ తీసుకున్నానో ఏంటో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ చిన్న చిన్నవి అయితే టీ బాగుంటాయండి. ఇలాంటి అందలే పరమాన్నం అన్నీ చేసుకుంటానండి. ఇవన్నీ కొత్తగా తీసుకునేవి. ఇవి ఫస్ట్ నుండి ఉండేవి, ఇవి కొత్తగా తీసుకునేవి. కొన్ని పైన ఉన్నాయండి. ఇవి వెజ్ అండి, అది నాన్ వెజ్ అండి. వెజ్ కూడా ఇందులో వండుకుంటాను. మామూలు కుండల్లో వండుకుంటారండి, నాన్ స్టిక్ అలా ఇలా ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళు వండుకుంటారు. వాళ్ళకైతే ఈ మట్టి పాత్రలో వాడడం తెలియదు. నేను వండేటప్పుడు మాత్రమే మట్టి పాత్రలో వండుతాను. మట్టి కుండలో టీ పెట్టుకుంటే స్మెల్ బాగుంటుందండి. ఇటంతా నీరు నిండా వేసి నానబెట్టేయాలి. కుండలో నానబెట్టేసి ఉదయము మామూలు పీస్తే ఇలా తోమేస్తే బయటకు వచ్చేస్తాయండి. ఇలా కడిగేసిన, చేతితో కడిగేసిన, లేదంటే ఒక పీస్తో తోముకున్న అలాగ వచ్చేస్తాయండి. చూడండి ఎలా పొంగుతున్నాయో, కానీ పైకి రావు. ఎంత పొంగినా సరే పైకి రావు. మట్టి కుండకాయ ఇలాగే ఉంటాయి, ఇలాగ లోపల మరుగుతూనే ఉంటాయి. టీ కూడా ఇలాగే పొంగుతుంది, కానీ మనం టీ పొడి ఈ పాల్లో కలలు కదా, అప్పుడు స్పూన్తో ఇలా కలుపుకోవాలి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఎంత స్వీట్ తాగుతారు అంత పందారు వేసుకోవాలి. నాకైతే ఈ స్పూన్ చాలు. నేను పెట్టుకునేదే కొద్దిగా టీ. అవి యాలకిని లవంగా వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుంది టీకి. అలా పాలు మరుగుతూనే ఉన్నాయి, చూసుకోవాలి. లేదంటే ఆ పొంగు అలా ఉంటుందని వదిలేసాం అనుకో, మట్టుకుండలో కిందన మాడిపోద్దండి, పైన అయితే ఆ పొంగు అలాగే ఉంటుంది. అందుకోసం టైం చూసుకొని మనం గ్యాస్ కట్టుకోవాలి. ఇంకా నా టీ మరిగిపోయినట్లండి. నేను టీ తాగడానికి ఇలాంటి గ్లాసులు తెచ్చుకున్నాను. నాకైతే ఈ టీ గ్లాస్ సరిపోద్దండి, ఈ చిన్నదే. నేనంటే తాగుతా ఎక్కువ. ఇంకా గ్యాస్ కట్టుకోవడమే. గ్యాస్ కట్టినా సరే అలా టీ మరుగుతూనే ఉంటుంది. డైరెక్ట్గా వేసుకుంటే చెయ్యి కాలిపోద్దండి. ఇది వేడెక్కింది. అప్పుడప్పుడు మట్టుకుండలు వేడెక్కవు, అయినా సరే ఇది కొద్ది టీ కదా, బాగా వేడెక్కిందండి. చూసుకుంటూ టీ పోసుకోవాలి. అవి మనకు కనిపించకుండా మరిగిపోయి మాడిపోతాయి, చూసుకుంటూ ఉండాలి. అంబవే టీ ఎక్కువైపోయింది. చెయ్యి వేడెక్కట్లే. నా టీ రెడీ అండి. నేను సింహాచలంలో తీసుకున్నానండి, దేవస్థానం కిందన ఉంటుంది రోడ్డు పైన ఈ షాపు. చాలా షాపులు ఉంటాయి, కానీ వీళ్ళు రేట్ మాత్రం బాగానే ఉంటుందండి, రీజనబుల్గా ఉంటుంది. అన్ని రకాలు కుండలు అన్నీ వచ్చాయి. కొత్తగా టీ గ్లాసులు అన్నీ పెట్టారండి. ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు ఇన్ని లేవు. ఇప్పుడు ఈ టీ గ్లాసులు ఎలా వచ్చాయి, ఈ టీ గ్లాసులతో తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి.
మట్టి పాత్రలు కూడాను. నేను ఇవన్నీ తీసుకున్నాను. ఈ ప్రమిదలు, చిన్న చిన్న కుండలు, ఈ పొయ్యి ఒకటి, ఇవన్నీ తీసుకున్నానండి వంట కోసం. ఎప్పుడూ వీళ్ళ షాపులో తీసుకుంటాను. వీళ్ళు బాగానే ఇస్తారు, రేట్లు బాగానే ఉంటాయండి, ఎక్కువ రేట్లు ఏం చెప్పరు. కుండ పోయిందా లేదా అని చూసి తను ఇస్తున్నారు. అన్నీ బాగా ఉన్నాయి, తెచ్చాను. వేడి నీటిలో బాగా మరగబెట్టి ఉంచానండి. వేడి నీటిలో మరగబెట్టుకొని వంట చేసుకోవాలండి మట్టి కుండల్లో. ఈ మూత అయితే నేను కొనలేదు కానీ ఉన్నాయి అక్కడ. ఇంకా తులసి కోటలు అన్నీ ఉన్నాయి, కలర్స్ కొన్ని వేశారు. ఇవి మేము తిరునాథ మేళాకి వాడుతామండి, మేము ఓన్గానే తయారు చేసుకుంటాం మట్టితో. వీళ్ళు అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవన్నీ నేను తీసుకున్నానండి, ఆ సెట్ మొత్తం. మీరు వెళ్తే అలాగే వెళ్ళండి ఆ షాప్కి, చూడండి. తన పేరు పార్వతి, మంచి ఆవిడేని. రేట్లు కూడా తగ్గించి ఇస్తారండి. ఇది నాకు ఫ్రీగా ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.